హృదయపూర్వక నమస్కారం. మన ఆనరబుల్ సీఎం గారు ఇవాళ ఈ నీటి భద్రతాన్ని సాగునీటి సంఘాల బాధ్యత అనేటువంటి ప్రోగ్రామ్ 100 డేస్ ప్రోగ్రామ్ని ఏప్రిల్ 6 నుంచి మన జూలై 14వ తారీఖు దాకా 100 డేస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ అవి గురించి అట్లాంటి అదే కదండి సాగునీటి వాటర్ లెవెల్స్ బిఫోర్ మాన్సూన్ తర్వాత ఆఫ్టర్ మాన్సూన్ 3 మీటర్స్ అనేది ఉండాలని చెప్పి కాన్సెప్ట్ అనమాట. అది రోడ్ బిఫోర్ మాన్సూన్ 6 మీటర్లు కనుక్కుంటే గ్రౌండ్ లెవెల్స్ మనం ఏమేమి స్ట్రెచర్స్ అవి ఇవి కట్టుకుంటే 3 మీటర్స్కి వస్తుంది ఆఫ్టర్ మాన్సూన్ అనేది. దాని మీద ఈ భూగర్భ జలాలు వాటిని పెంచడానికి ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు. దీంట్లో మనం మన ఫీల్డ్ ఛానల్స్ ఇట్లాంటివన్నీ ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రాంలో పెట్టుకుని మనం చేసుకోవచ్చు. దీంట్లో ఏమన్నా ఈ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఇంకుడు గుంటలు ఇట్లాంటివన్నీ మనం ఈ ప్రోగ్రాంలో చేసుకోవచ్చు. ఇంకా మనం ఈ కెనాల్స్ వీటికి ఏమన్నా మనం వైద్యులు తమరు స్టార్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం కెనాల్స్ అవి బంద్ చేసిన తర్వాత ఈ దీంట్లో మందు ఎంపీఎల్ అంటే ఐఎఫ్పీ మీటింగ్లో 13 అన్నాం సార్. కొంచెం ఫిఫ్త్ ఒక పనిచేస్తాం సార్. ఈ కార్యక్రమంలో భాగంగా మెయిన్ నీటి గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచడం అనేది మెయిన్ ఎజెండా ఈ కార్యక్రమంలో. మనకి ఈ ఏరియాలో కూడా మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ అటువంటివి ఏమి లేవు. కానీ ఏమైనా ఈ స్కీముల కింద మన కలెక్టర్ గారు మార్నింగ్ మీటింగ్ వచ్చినప్పుడు కూడా ఏమైనా డ్రైన్లు కానీ పంట కాలువలు కానీ ఇంప్రూవ్మెంట్స్ చేసి దాని ద్వారా మన నీటి వాటర్ లెవెల్ ఏమైనా ఇంప్రూవ్ చేయడానికి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయేమో ఆ ప్రతిపాదనలో ఒకటి నీటి సంఘాలని మీటింగ్ కండక్ట్ చేసి ఆ ప్రతిపాదనలు ఏమైనా ఉంటే కూడా వాళ్ళు తీసుకొని ఒకసారి ఒక 2-3 రోజుల్లో ఆ నివేదిక కూడా సమర్పించని చెప్పారు. దాని ప్రకారం మనం అర్జెంట్గా చేయాల్సిన డీసిల్టింగ్ అంటే మన పంట కాలువలు కానీ డ్రైన్లు కానీ సంబంధించి ఏమైనా ఉంటే కనుక ప్రతిపాదన దీనిలో చేసి ఒక కరెక్ట్గా ఆమోదం ఏమైనా దీనిలో ఈ స్కీమ్లో కనుక ఏమైనా వాటిని పెట్టడానికి అవకాశం ఉంటే కనుక ఈ స్కీమ్లో పెట్టి ప్రతిపాదన అప్రూవల్ తీసుకోవడం చర్యలు అయితే ఈ చెరువుల నుంచి వ్యర్థాలు అన్నీ కూడా అక్వా పాండ్స్ నుంచి ఈ స్లగ్ చేయి కూడా డైరెక్ట్గా కంట్రోల్ చేయడం వల్ల మన సముద్ర తీర ప్రాంతంలో ఉన్న డ్రైన్లన్నీ కూడా మెయిన్ ప్రభుత్వం అలవరం మండలాల్లో బాగా నాటేస్తుంది. ఈ డ్రైన్లు అయితే కనుక పాయకరావుకోడు ఒకటి ఉప్పలకొప్పం, సౌత్ పీక్లేరు, నెక్స్ట్ పీక్లేరు, తాడికోన, సమనస, న్యూ సమనస, ఓల్డ్ సమనస, అలాగే రాచకోడు ఈ డ్రైన్లన్నీ కూడా బాగా అంటే గత 2012-13 సంవత్సరాల నుంచి అంటే ఆల్మోస్ట్ 14 ఇయర్స్ అవుతున్నాయండి ఇవన్నీ కూడా చేసి. అవి పూర్తిగా వాటి యొక్క సామర్థ్యానికి ఆల్మోస్ట్ ఒక 10% 20% మించి కూడా సామర్థ్యం లేదు. దానివల్ల కూడా మనకి వర్షాకాలంలో వాటర్ అనేది రిసీడ్ అవ్వక ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల కూడా మన ఆయకట్టు దెబ్బతినడానికి మెయిన్ కారణంగా గుర్తించాము. వాటి మీద నివేదికలు కూడా సమర్పించాం. కానీ ఇప్పుడు వీటిల్లో ఏమైనా ప్రతిపాదనలు పెట్టి సానుకూలంగా ప్రభుత్వం నుంచి మనకేమైనా ఆదేశాలు వస్తే కనుక ఈ సమ్మర్లో చేసి నెక్స్ట్ ఖరీఫ్ సీజన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ఎమ్మెల్యే గారి ద్వారా చర్యలు తీసుకుంటామని తెలియదు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు హైదరాబాద్ల ఆనందరావు గారికి, అలాగే అముడా చైర్మన్ పల్లాడి సోమనాయుడు గారికి, అలాగే డీసీ చైర్మన్లందరికీ, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లకు, ఇరిగేషన్ శాఖ, డ్రైనేజ్ శాఖ అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, సాగునీటి సంఘాలు అనేటువంటిది మన తెలుగుదేశం ప్రభుత్వంలోని ఈ వ్యవస్థ అనేటువంటిది పుట్టబడింది. సాగునీటి సంఘాల వ్యవస్థ వచ్చిన తర్వాత రైతాంగానికి ఎంత మేలు జరిగిందో గడిచిన 10-15 సంవత్సరాలుగా మనం చూసాం. తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాగునీటి సంఘాలను రద్దు చేసి వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఒక గుర్రబడక కూడా తీయలేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మనం ఉన్నాం. మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగునీటి సంఘాలని మళ్ళా ముందుకు తీసుకొచ్చి ఎన్నికలు జరిపించి వ్యవస్థను మళ్ళీ పునర్నిర్మాణం చేసినటువంటి గొప్పతనం మన కూటమి ప్రభుత్వం ఉంది. ఈ
సాగునీటి సంఘాలు రాకముందు ఏదైనా డ్రైన్లో తుక్కు తీయాలన్నా, మట్టి తీయాలన్నా, ఏదైనా బాగు చేయాలన్నా రైతుల జేబుల్లోంచి డబ్బులు తీసుకుని చందాలు వేసుకుని బాగు చేసుకునే వాళ్ళు మనకు బాగా అనుభవం. ఎప్పుడైతే సాగునీటి సంఘాలు వచ్చినాయో దానికి కొన్ని నిధులు కేటాయించడం జరిగింది. ఆ నిధుల ద్వారా రైతులకే పెత్తనం సాగునీటి సంఘాలు అంటే రైతులే అందులో ప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి మనకే పెత్తనం ఇచ్చి మన చేతే ఆ పనులు చేయించి ఎక్కడ ఏది అవసరమో ఆ అవసరాలు గుర్తించుకుని మనం పనులు చేసుకుని మనం ముందుకెళ్ళాం. గతంలో అనేక సార్లు సాగునీటి ఎత్తలు వచ్చినప్పుడు కూడా సాగునీటి సంఘాల యొక్క పనితీరు అద్భుతంగా పనిచేయడం వల్ల మనం ఎక్కడా కూడా ఒక సెంటు భూమి కూడా ఇబ్బంది రాకుండా మనం పంటలు పండించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు సాగునీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అనేటువంటి కొత్త కార్యక్రమం తీసుకుని గ్రౌండ్ లెవెల్ వాటర్స్ని మంచిగా పెంచాలని ఇప్పుడు ఇవాళ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎక్కువగా ఆక్వా ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ అంతా సాల్ట్ అయిపోయింది. ఈ గ్రౌండ్ వాటర్ సాల్ట్ని కొంతవరకు నియంత్రించాలంటే మనకు గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు కానీ ఫారం పాండ్స్లో కానీ మనం బాగా దాన్ని డెవలప్ చేసుకుని డీసిల్టింగ్ చేసి స్వీట్ వాటర్ కనుక నింపగలిగినట్లయితే ఎంతో కొంత సాల్ట్ వాటర్ని స్టెబిలైజ్ చేయడానికి మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగానైనా సరే బోర్లో నీళ్లు కొంతవరకు సెలనిటీ తగ్గించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్టు వల్ల ఎస్పెషల్లీ మన కోనసీమలో చాలా మేలు జరుగుతుందని చెప్పేసి ఒక రైతు నాయకుడిగా, ఒక రైతుగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దీన్ని మనం ఉపయోగించుకోవడాన్ని బట్టి ఉంటుంది. గతంలో 2014-19లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఫారం ఫండ్స్ అనేటువంటి ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. అప్పుడు చాలామంది దాని లైట్ తీసుకున్నారు. ఏంటి ఫారం ఫండ్ ఏంటి, ఏదో చిన్న గుంట తవ్వుకోమంటున్నారు ఏంటి అని చెప్పేసి. కానీ దానికి నిధులు కూడా అప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్ఆర్జీఎస్ నుంచి మనకి శాంక్షన్ చేసి ఎన్ఆర్జీఎస్ కూలీల ద్వారా ఫారం ఫండ్లు తవ్వించమంటే నేను మా ఊళ్ళో 4 ఫారం ఫండ్లు తవ్వించి మన గౌరవ శాసనసభ్యులు గారి చేత ఆ రోజు రిబ్బన్ కటింగ్ చేసినటువంటి పరిస్థితి 14-19లో. ఆ రోజు మేము దాన్ని బాగా ఉపయోగించుకున్నాం. ఎందుకంటే నేను కూడా ఒక ఫారం ఫండ్ తవ్వుకున్నాను. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నాకు నార్మల్ వేసుకోవడానికి నీళ్లు అందుబాటులో ఉండేవి కాదు. బోర్ వేసుకుంటే 1 నుంచి 2 పాయింట్లు సెలనిటీ ఉండేది. దానివల్ల నీరు లేటుగా వస్తే నార్మల్ లేట్ అయ్యేది. కొబ్బరి తోటకు నీరు తోడుకుందామంటే ఈ బోర్ నుంచి నీరు తోడుకుంటే ఆ 1-2 సెలనిటీ వల్ల కాపు శాతం తగ్గింది. నేను ఎప్పుడైతే ఈ ఫారం ఫండ్లో 40 సెంట్ల భూమి తీసుకుని ఎమ్మెల్యే గారి యొక్క ప్రోత్సాహంతో ముందు నువ్వు వెళ్ళవయా, నువ్వు వెళ్తే నువ్వు రైతు నాయకుడిగా ముందుకెళ్తే అందరికీ ఆదర్శంగా ఉంటుందని వెళ్తే 40 సెంట్ల భూమి తీసుకుని 30 సెంట్ల భూమి మేము ఫారం ఫండ్ తవ్వితే ఇవాళ నేను కొబ్బరి తోటకు నీళ్లు అందులో పెట్టుకుంటున్నాను, దాని నుంచి పెట్టుకుంటున్నాను. రైన్ వాటర్ అంతా అందులోకి వెళ్ళేటట్టుగా, వర్షం నీరు అంతా అందులోకి వెళ్ళేటట్టు ఏర్పాటు చేసాము. మా కొబ్బరి తోటలో నీరంతా మా ఫారం ఫండ్లోకి వెళ్ళి ఫుల్ అయితే ఆ నీటిని మేము వేసవిలో కొబ్బరి తోటకు తోడుకున్నాం స్వీట్ వాటర్. అదే నీరుతోటి కాలువ నీరు లేట్ అయినా, చివరి భూమికి కాలువ నీరు అందకపోయినా నార్మల్ నేను ముందుగా పోసుకోగలుగుతున్నాను. అంటే మనం ఎంత బెనిఫిట్ ఉందో, ఒక చిన్న 30 సెంట్ల ఫారం ఫండ్ వల్ల ఒక రైతుకి ఎంత బెనిఫిట్ ఉందో చూడండి. 40 సెంట్ల భూమి పోయిందని మనం అనుకుంటున్నాం. 30 సెంట్లలో నీ చేపలు ఎత్తే నాకు 20,000 వస్తుంది సంవత్సరానికి. ఊరికల్లా కొద్దిగా తోడు నేర్తే 40 సెంట్ల భూమి మీద వచ్చే వరి ఆదాయం కన్నా ఎక్కువ ఆదాయం వస్తూ మొత్తం నా వ్యవసాయానికి నీటి భద్రత అనేటువంటిది దొరికింది. ఇలాంటి వ్యవస్థలన్నింటినీ ప్రభుత్వం చాలా ముందు చూపుతో పెడతా ఉంది. కానీ మనం ఉపయోగించుకోవడంలో లేదా మనం దాన్ని అందిపుచ్చుకోవడంలో వెనకబడటం వల్ల కొంతవరకు ఫెయిల్ అవుతూ ఉంది. ఏదైనా ప్రభుత్వం పథకం పెట్టినప్పుడు లేదా స్కీమ్ డిజైన్ చేసినప్పుడు చాలామంది నిపుణులు చాలా ఆలోచించి డిజైన్ చేస్తారు. దాన్ని మనం ప్రజలు అందుకోవడంలో విఫలమైనప్పుడు ఆ స్కీమ్ పనిచేయదని చెప్తారు. ఎగ్జాంపుల్ నేనే. అలాగే మా ఊళ్ళో 3 రైతులు కూడా ఫారం ఫండ్లు ఉపయోగించుకుని ఇవాళ నార్మల్ వేసుకుంటున్నారు. ఇవాళ చాలా చక్కగా ఉన్నటువంటి వ్యవస్థ ఉంది. ఇవాళ మా బోర్లో కూడా 1 నుంచి 2 ఉండేటువంటి సెలనిటీ, ఆ చెరువు పక్కన మేము బోర్ వేస్తే ఇవాళ 1.5 ఉంది సెలనిటీ. అంతకుముందు 2 ఉండేది. 0.5 ఈ ఫారం ఫండ్ వల్ల 0.5 సెలనిటీ తగ్గింది అందులో. అంటే ఇలాంటి చెరువులు గ్రామాల్లో ఒక చిన్న చెరువుకి అంత వస్తే ఫలితం పెద్ద చెరువులన్నింటిని కూడా మనం డీసిల్టింగ్ చేసి స్కీమ్లో ఎమ్మెల్యే గారు చేయగలిగినట్లయితే గ్రౌండ్ వాటర్నే మన స్వీట్ వాటర్ కొంతలో కొంతైనా చేయగలుగుతాం. కాబట్టి ఆ విధంగా మనం ముందుకెళ్ళి ఉపయోగించుకోవాలని రైతులందరికీ కూడా నేను తెలియజేస్తూ, డిపార్ట్మెంట్ వారు ద్వారా ఈ విధంగా మన గ్రామాల్లో సమావేశాలు వేసి ఈ ఫారం ఫండ్లు కానివ్వండి, లోకల్గా ఉన్నటువంటి ట్యాంకులు మనం కనుక డీసిల్టింగ్ చేసుకుంటే ఏ విధమైనటువంటి ఉపకారాలు వస్తాయనేటువంటిది మీరు కూడా కొంచెం సబ్జెక్ట్ వైజ్
రైతాంగాన్ని చెప్తే కొంతలో కొంత రైతులు కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి శాసనసభ్యుల వారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు ఈరోజు నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యతల గురించి మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సందర్భం మన ఇక్కడ కలపడం జరిగింది. దీన్ని ముఖ్య అతిథిగా ఇచ్చేటటువంటి మన గౌరవ అధ్యక్షులు మన ఐదవతల ఆంధ్రరావు గారు, అమరావతి చైర్మన్ గారికి ఇచ్చేసినటువంటి సాగునీటి సంఘాల ప్రజాప్రతినిధులకి అందరికీ ఇక్కడ డ్రైన్స్ ఇరిగేషన్ అధికారులు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ చంద్రబాబు నాయుడు గారు చేసి పనులన్నీ ముందు చూపుతో ఫ్యూచర్ని ఆలోచించేసి కార్యక్రమాలు ఉంటాయి. గత ప్రభుత్వంలో మనం నీటి సంఘాలు లేక ఎంత ఇబ్బంది పడ్డాం అందరూ కనీసం షట్టర్లకి గ్రీజ్ కూడా సప్లై లేని పరిస్థితుల్లో ఈరోజు వచ్చిన 2 సంవత్సరాల్లో కూడా ఈ లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం ప్రతి రైతు కూడా ఆ సుఖం ఏంటో అనుభవించాడు. గత 15 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి లేని నీరు లభ్యత ఈ సంవత్సరం నీరు టైట్గా ఉన్నా కానీ మన డిపార్ట్మెంటు సంఘాలు రైతులు అందరూ ఒకరికొకరు సహకరించుకుని ఈరోజు ఎక్కడా కూడా మా ఊరికి నీటి ఎద్దరు ఉంది, మా చేలు ఎండిపోతున్నాయని పరిస్థితి మాట బయటకు రాకుండా ఈ చాలా 100% సక్సెస్ఫుల్గా వెళ్ళడం జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్తో వెళ్తే మనం ఎప్పుడూ కూడా రాబోయే తరాలు కూడా మంచి అభివృద్ధిలోకి పయనిస్తుందని చెప్పేసి మనందరికీ తెలియజేస్తూ మనం ముందుకు నడవాలి. ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి జాతి నీటి సంఘాల ఈ యొక్క రూట్స్కి చక్కగా ఈరోజు మరి 100% కూడా పంటలు బ్రహ్మాండంగా పండి రైతులకి నీటి ఎద్దడి లేకుండా మరి చక్కగా జరుగుతూ ఉంది. మరి అలాగే నీరు కూడా ఎక్కువ కాలంగా ఆడ కొద్ది తొందరలో మూసినట్టయితే రైతులు నీళ్ళు ఆరగట్టి పని వేసి పోయడానికి చక్కగా అవకాశం వచ్చి పంటలు 50-60% పండి బస్తాలు పండే పరిస్థితుల్లో రైతాంగానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి కాలాలు కూడా తొందరగా 2 రోజులు ముందు కట్టినట్టయితే నీళ్ళు పారుదలకు వచ్చి పని వేసుకుని బాగుంటుంది. కాబట్టి అలాగే భవిష్యత్తులో మరి ఈ కాలువల మీద మరి మాకు అందరికీ చిన్న చిన్న పనులు ఇచ్చారు. మరి నాకైతే మన ఆనందరాత్రిలో సోమబాబు నాకు టీసీ పనులు ఇచ్చారు. నా ఉద్యోగం ఏంటంటే నాకు 20,000 ఒప్పే ఉండే 10,000 ఒప్పే ఉండే బిల్లులు రావట్లేదండి. నాకు ఈ ఉద్యోగం తప్పి ఈ ఏరియా దగ్గర ఇస్తే ఏమైనా సంతోషం చెప్పి సమాపం అందరికీ ఒకసారి నమస్కారం చెబుతాను. పంచాయతీ అనుభవం కానీ టీసీ అనుభవం లేదు, అది అందరికీ నమస్కారాలు. వాతావరణం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి త్వరగా ముగిస్తాము. మరి ఈరోజు ఈ యొక్క నీటి సంరక్షణ, అలాగే చెరువులు పునరుద్ధరణ, అంటే మన చెరువులు ఉండవు కాబట్టి మన కాలువలు పునరుద్ధరించుకోవాలి. అలానే భూగర్భ జలాల పెంపు, మనకు సముద్ర తీరం కాబట్టి మనకు కూడా పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మనకి మేజర్గా కాలువల పునరుద్ధరణ ఎక్కువ, రైతు పునరుద్ధరణ ఎక్కువ చూసుకోవాలి. ఈ సమావేశానికి చేసినటువంటి అమరా చైర్మన్ గారు, రైతు నాయకులు ప్రభాకర్ గారు, బీసీ గవర్నమెంట్ గారు, బీసీ దేవుడు గారు, మిగిలిన పార్టీ పెద్దలందరికీ, సాయిబాబు గారు, వీళ్ళందరికీ అధికారులందరికీ, వాళ్ళందరికీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మనము మీ అందరికీ మళ్ళీ చెప్తాను, చంద్రబాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటున్నారు అప్పుడు మాత్రమే రైతుల కోసం ప్రత్యేకమైన ప్రోగ్రాంలు కానీ బాధ్యతలు కానీ ప్రభుత్వం కనిపిస్తుంది. కానీ దానికి తగ్గ ప్రచారం మనం ఎప్పుడూ చేయడం ఎప్పుడు ఎందుకు అంటే ప్రచారం చాలా అవసరం. ఇచ్చింది చెప్పుకోవడం చాలా చాలా అవసరం. జగన్మోహన్ రెడ్డి అలాగే వర్ష కూడా మొన్న కొన్ని మాట ఆయన ఏమంటాడు, మావి గన్ అంటాడు. మావి గన్ అంటే ఆయన అంట, మా అంటే మచిలీపట్నం అంట, వి అంటే విజయవాడ అంట, గన్ అంటే జగన్లో జాతీయ జగన్లో జాతీయ ఏమండి, జగన్లో జాతీయ అయితే మావి 2 గన్ ఏంది 2 అంటే అసలు ఏం మాట్లాడుతున్నాము. వర్ష ఏమంటాడు, వర్ష గారు ఏమంటాడంటే రాజధాని కనుక 5 ఏళ్ళకి కట్టకపోతే నేను వచ్చి మార్చేద్దామంటాడు.
ఎక్కువ ఎక్కువ సీము నెత్తురు ఏమి వైసీపీ నాయకులు లేదు. 5 ఏళ్ళు నీకు వచ్చగారు, నీకు 5 ఏళ్ళు నీకు నీ నాయకుడికి రాష్ట్రాన్ని ప్రజలు అప్పగిస్తే 3 రాజధానులు అని చెప్పి ఎక్కడ ఏమీ కట్టకుండా పోయిన నువ్వు ఈవేళ రాజధాని మీద కామెంట్ చేసే నైతిక అర్హత కూడా నీకు లేదు. నీకు ఏమాత్రం పెద్ద రకం ఉన్నా, రాజకీయాల్లో నువ్వు ఏమాత్రం సీనియర్ అయినా, రాష్ట్రం పట్ల నీకు ఏమాత్రం అయినటువంటి ప్రేమాభిమానాలు ఉన్నా, ప్రజాస్వామ్యంలో నీకేం నాలెడ్జ్ ఉన్నా అలా మాట్లాడి ఉండేవాడు కాదు కూడా సందర్భం. ఎందుకంటే వైసీపీకి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే భారతదేశంలో అందరికీ రాజ్యం ఉండాలి. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉండాలి, పెద్ద పెద్ద నగరాలు ఉండాలి. ఆంధ్రులు మాత్రం ఏ రాజధాని ఉండకూడదు, అది వాళ్ళ యొక్క ఎజెండా. అలాంటి వాళ్ళు 5 ఏళ్ళు పరిపాలన చేస్తే నీటి సంఘాన్ని రద్దు చేస్తే కాలం మీదకి వెళ్ళినోళ్ళు లేడు, రైలు మీదకి వెళ్ళినోళ్ళు లేడు, రైతులతో మాట్లాడిన లేడు, పట్టించుకున్న వాళ్ళు లేడు. ఈవేళ చంద్రబాబు గారు వచ్చిన వెంటనే నీటి సంఘాలు పెట్టారు, మీ అందరికీ పదవులు ఇచ్చారు, బాధ్యతలు ఇచ్చారు. ఇప్పుడు 3.5 కోట్ల రూపాయలు మనం తెచ్చాం. నేను ప్రపోజల్ కూడా ఇచ్చాను. ఇక్కడి నుంచి చల్లపల్లి వరకు ఈ కాలం డీసీఎల్టీకి పెట్టాను. అలాగే నడిపూడి లాగు నుంచి పెనమూరు లంక వరకు బెండా కాలువకు డీసీఎల్టీకి పెట్టాను. ఇది ఎప్పుడైనా పెట్టారు, ఇలా ఎప్పుడైనా పెట్టారా? పెట్టలేదు. అలానే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళా మన 90 రోజుల పాటు ఈ యొక్క నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యతల కార్యక్రమాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. దీన్ని ఉపయోగించి ఇప్పుడు మళ్ళా అధికారులు కోరుతున్నాను, 2-3 రోజుల్లో మీటింగ్ అయ్యాను నాతో. దానికి డీసీఎల్ని నీటి సంఘాన్ని పిలిచి ఎక్కడ మనం ఈ పనులు చేపట్టాలి, ఏం చేపట్టాలి ఒక డ్రాఫ్ట్ తయారు చేసి శాంక్షన్ తెచ్చి వాళ్ళకి అప్పగించి మళ్ళీ బిల్లులు కూడా ఇప్పించే వరకు మనం చేస్తేనే ముందుకు తెలియజేసుకుంటున్నాను. లేకపోతే ఇరిగేషన్ కదా, మీరు ఇరిగేషన్ చూడండి, ఇది నాకు ఆ ఎత్తు ఎందుకు చేశాను, కన్నం పడిపోయిందని పైన ఏదైనా ఎత్తు ఎక్కువ. ఇప్పుడు ఆయన చెప్పాడు బాగాలేదు కదా, ఫ్లోరే ఉంటుంది అని. ఈ కనీసమైనటువంటిది కూడా మీరు ప్రపోజల్ పంపించకపోతే, నేను మాట్లాడి తీసుకురాకపోతే, గవర్నమెంట్కి అర్థమైనా అది కూలిపోయింది అనుకోండి, నెక్స్ట్ పరిస్థితి ఏంటి? అందుకే మీరు తక్షణం ఇది కానీ, అలాగే ఇలాంటి ఎన్నైతే మనకి నడిపోడు ఒకటి కానీ, ఇది ఒకటి కానీ, అలాగే మిగిలిన రెగ్యులేటర్లు కానీ, వ్యాపారం కానీ, ఇవన్నీ మీరు అర్జెంట్గా ఎస్టిమేషన్ చేసి మీరు నాకు కాపీ మీ డిపార్ట్మెంట్లో పంపాలని కోరుతున్నాను. అలానే ఇవాళ నీటి సంఘాలు వచ్చినాయి, మనం డీసీలు ఇచ్చాము. వాళ్ళు కూర్చొని మీటింగ్ చేసుకోవడానికి గల అవకాశం లేదు. అక్కడ మన కావనగరంలో రంగాపురంలో ఉండేది. దాంట్లో ఈరోజు గెస్ట్ హౌస్ కడితే దాన్ని ఏమో జేసీ గారు తీసుకున్నారు, మిగిలిన ఏమో ఆఫీస్ కట్టేసాము, ఈ ఆఫీస్ కట్టేసాము. అందుకే ఇక్కడ నీటి సంఘాలకి ఇక్కడ ఒక ఆఫీస్ కట్టాలి, ఇక్కడ ఒకటి నడిపూడి ఒకటి కట్టాలి. ఈ డీసీ పద్ధతి ఇక్కడ, నడిపూడి అక్కడ, ఈ 2 ప్రపోజల్ పంపిస్తే వాళ్ళకంటూ ఒక ఆఫీస్ ఉండాలి, వాళ్ళు కూడా మీటింగ్ చేసుకోవాలి. కాబట్టి అలాగే దీన్ని చాలా మంచి స్థలం ఉంది ఇక్కడ. ఇక్కడ ఒక బిల్డింగ్ కూడా, ఇరిగేషన్ గెస్ట్ హౌస్ కూడా మీరు అర్జెంట్గా ప్రిపేర్ చేయండి. రేపు వచ్చే మన పుష్కరాల నిధుల్లో, ఆ నిధుల్లో రేపు ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టండి, ప్లాన్ చేయండి. మీకు వచ్చే నిధులు ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ పెడితే, ఒక గెస్ట్ హౌస్ దాన్ని మనం ఇక్కడ కూర్చోడం కూడా పనిచేస్తుంది, మీటింగ్లు కూడా పనిచేస్తుంది, అలాగే మీ అధికారులు కూడా పనిచేస్తుంది తెలియజేసుకుంటూ. లేకపోతే మా రైతులు కూడా చెప్తున్నాను, ఒక పక్క డ్రైనేజీ వ్యవస్థ, కాల వ్యవస్థకి ఎప్పుడు రైతులు పట్టించుకుంటారు. ఎందుకంటే ఊరు కురిసిన తర్వాత నీరు రాకపోతే చచ్చిపోతుంది, పరిగెత్తుతారు. లేకపోతే చేపల చెరువులకు నీరు లేకపోతే ఇబ్బందిని పరిగెత్తుకెళ్తారు, డ్రైన్కి పరిగెత్తుకెళ్తారు. ఎందుకంటే డ్రైన్ వీళ్ళకంత సీరియస్ అనిపిస్తుంది. కాబట్టి నేను అందుకే ఎమ్మెల్యే అయిన తర్వాత డ్రైన్ నోటిఫై చేయమని, పర్వ ప్రాంతం కూడా ఆక్రమణ చేయమని, తద్వారాగా ముంపులు లేకుండా చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు అధికారుల్ని, మన నాయకుల్ని కోరేది ఏంటంటే, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పడిన తర్వాత మనకి ఈ రోజుకి కూడా కమరగిరిపట్నం శివారుకి కాలువాటర్ ఇవ్వడం, ఎంతొక్కలు శివారుకి కాలువాటర్ ఇవ్వడం, ఎస్యానం శివారు కిట్టమరేవుకి కాలువాటర్ ఇవ్వడం,
ఎందుకంటే అంత ఫోర్స్ వాటర్ మనకు రావటం లేదు. ఆ ఫోర్స్ వాటర్ రావాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే అందరూ స్లోగా ఏమవ్వాలంటే ఈ జిల్లా ఏర్పడ్డ తర్వాత మన కొత్తపేట నియోజకవర్గం మెట్ట నియోజకవర్గం అంటే మీరు రావులపాలెం హైవేకి ఇక్కడికి దగ్గర 10 అడుగులు తేడా ఉంటుంది హైవే. అది మనకంటే 10 feet హైట్లో ఉంటుంది రావులపాలెం. ఇక్కడ దీనికంటే ఎస్సీను 5 feet ఉంటుంది. అందుకే ఈ లెవెల్ కట్టారు కష్టం. అందుకే వాళ్ళ గ్రౌండ్ వాటర్ స్వీట్గా ఉంటుంది, మన గ్రౌండ్ వాటర్ సాల్ట్గా ఉంటుంది. గ్రౌండ్ వాటర్ స్వీట్గా ఉన్న కాన్స్టిట్యున్సీలో మీరు బోర్లు ఎంకరేజ్ చేయాలి. మీకు ఆత్రేయపాలెం మండలం కానీ, రావులపాలెం మండలం కానీ, కొత్తపేట మండలం కానీ, ఈ 3 మండలాలు కంప్లీట్గా అన్ని రకాల రైతులు బోర్లు వేసుకుని ఉచిత కరెంట్ ఎలాగైతే రాష్ట్రంలో వాడుకుంటున్నారో అలా వీళ్ళు కూడా వాడుకోవాలి. అలా వాడుకున్నప్పుడు వాళ్ళు వంతు కట్టే పని అంటే ఇప్పుడు తొలక పర్లేదు, దాలవా కొత్తపేట వంతు కడుతుంటే కింద వాటర్ వస్తుందా? ఇది ఎందుకు మీరు అందరూ దీన్ని మార్చరు? వీళ్ళు అడగరు, మీరు కూడా అలా ఆలోచించరు. అందుకే ఎక్కడైనా నేను మన కలెక్టర్ గారికి చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను, కొత్తపేట నియోజకవర్గాన్ని మొత్తం బోర్ మీద తీసుకురావాలి. తీసుకొస్తేనే ఇక్కడ చేపల చెరువులకు కానీ వరి పొలాలకు కానీ నీరు లభ్యమవుతుంది తెలియజేసుకుంటూ దాన్ని ఎంకరేజ్ చేయకూడదని కోరుకుంటున్నాను. అదే కాకుండా ఈరోజు ఇంకా ఎన్నైతే ఇప్పుడు చెరువులు ఉన్నాయి, చెరువులు మనకు లేవు. కానీ అలాగే చెరువులు లేవు, మనకు నీటి గుంట కూడా ఎక్కువ ఉండవు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ స్కీమ్ని మొత్తం మీరు డ్రైనేజీ కెనాల్కి ఉపయోగించాలి. కెనాలన్నీ తవ్వడానికి, రిటైనింగ్ వాళ్ళు కట్టడానికి, కాలవన్న నీటి సంరక్షణ అంటే తవ్వటము, రిటైనింగ్ వాళ్ళు కట్టడం, 2 సంరక్షణలోకి వస్తాయి. ఈ రెండింటిని ఎక్కువ మీరు ప్రోత్సహించి ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళడానికి మీరు పూర్తిగా బాధ్యత వహించండి. రైతులు కూడా చెప్తున్నాను నేను, జగన్మోహన్ రెడ్డి ధాన్యం కొనుక్కున్న డబ్బులు, ధాన్యం అమ్మిన డబ్బులు 3 నెలలు అయినా ఇవ్వకుండా దిగిపోయాడు. ఈవేళ కూటమి గవర్నమెంట్లో ధాన్యం అమ్మకూడదంటే మనోహర్ గారు, చంద్రబాబు గారు 1 dayలో డబ్బులు ఇస్తున్నారు. 1 dayలో 24 hours 10 hours 50%, గంటలోనే 50% రైతులు ఇచ్చారు. మిగిలిన సాయంకాలం అందరూ ఇచ్చారు. అలానే మళ్ళా యంత్రాలు స్టార్ట్ అయింది, వరికోత యంత్రాలు స్టార్ట్ అయింది. ఈ గత సంవత్సరం అంతా కూడా రైతుకి ఇస్తాను 20,000 ఇచ్చేసాము, 20,000 ఇచ్చేసాము, యంత్రాలు ఇస్తున్నాము, నీటి సంఘాలు పెట్టాము, సబ్సిడీ మీద విత్తనాలు ఇస్తున్నాము, 90% సబ్సిడీ మీద కమర్షియల్ క్రాప్స్ ఇస్తున్నాము. ఇవన్నీ మనం ఇస్తున్నప్పుడు ఇవన్నీ ఆ స్థాయిలో రైతులకు వెళ్ళకపోతే మనం ఇచ్చే ప్రయోజనం ఏంటి? అందుకే మీ అందరికీ చెప్తున్నాను, పదే ఇచ్చినవన్నీ పెద్దగా తెలియజేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అబద్ధాలతో, అసత్యాలతో, మోసాలతో, గొడవలతో అతను మళ్ళా రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. అతను రావటం ఇంపాసిబుల్. ఎప్పుడైతే ఆయన మావిగన్ అన్నాడో, ఎందుకని అమరావతి అనేది ప్రాచీనమైన పేరు. బౌద్ధులు ఈ దేశంలో బౌద్ధ మతం గొప్ప మతం, ఆ బౌద్ధుల యొక్క ప్రాంతం అమరావతి. అలాంటి అమరావతి పేరు చంద్రబాబు గారు పెడితే జగన్ దాని పేరు మావిగన్ అంటాడు. మావిగన్ ఎప్పుడు అన్నాడు, అప్పుడు అందరికీ డౌట్ వచ్చింది రాష్ట్రంలో, ఇతను మానసిక స్థితి బాగుందా లేదని. మావిగన్ ఏంటి, ఎక్కడైనా అలా పెట్టారు పేరు? భారతదేశంలో 30 రాష్ట్రాల్లో 29 రాష్ట్రాల్లో ఎక్కడైనా 3 ప్రాంతాలు కలిపి 3 అక్షరాలు పేరుతారా? రాజధాని ఎక్కడా పెట్టలేదు. అంటే అతను ఏమనుకుంటున్నాడంటే రాజధాని అతని సొంతం, అతని ఇష్టము, అతను ఏమంటే పబ్లిక్ అనాలనుకుంటున్నాడు. ఎంత మాత్రం పబ్లిక్ అడగంటో ఈవేళ అతని పార్టీకి ఉన్న పరువు మావిగాని పేరుతో మొత్తం పోయింది. ఇంకా ఫ్యూచర్లో మళ్ళా పోతుంది. ఏది ఏమైనా మనం ఇప్పుడు కూడా ప్రమాదకరమైనటువంటి వ్యక్తుల పట్ల, ప్రమాదకరమైన జంతువుల పట్ల ఇప్పుడు మనం అలర్ట్గా ఉండాలా. ఈ రాజకీయాల్లో అలాగే ఉంది కాబట్టి మనం చేసింది పదే చెప్పాలని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్లో నేను ఎమ్మెల్యేగా రాబోయే 3 ఏళ్లలో ఈ లాకు కానీ కాలువలన్నీ కూడా నేను కొత్తగా స్టెప్ తీసుకున్నాను. అన్ని కాలువ గట్లు, అన్ని డ్రైన్ గట్లు సర్వే చేయించి కలర్ చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను. దానికి కలెక్టర్ గారిని ఆల్రెడీ 10 సార్లు అడిగాను. ఆయన సర్వే యంత్రం ఒకటి అన్నాడు. సర్వే యంత్రం వస్తే
అన్ని కాలగొట్టు అన్ని డ్రైన్ గట్టు సర్వే చేపిస్తాను. అది నా ఆలోచనే, నేనే దాన్ని కోరాను. సర్వే చేయించి అలా వదిలేను, పిల్లర్స్ చేపిస్తాను 9 అడుగుల కిందకి, అంటే లాగడానికి వీలు లేకుండా. అక్కడ వరకు కాలువ గట్టు ఉంటుంది, దాన్ని ఎవరు ఆటంకం. అలాగే కాలువ గట్టు మీరు కూడా కాలువ గట్టుని నిర్మించే దేన్ని మీరు ఎంకరేజ్ చేయకూడదు, కానీ ఎంకరేజ్ చేస్తారు. మహోటాలకు పోతారు, మంది ఇంట్లే అనుకుంటారు. కానీ దానివల్ల కాలువకి రైతాంగానికి చాలా ఇబ్బంది వస్తుంది. ఫ్యూచర్లో అవన్నీ లేకుండా చేయాలని ఆలోచన ఉన్నది. ఎందుకంటే కాలువలను కాపాడితేనే రైతుని కాపాడినట్టు కాబట్టి అది కూడా సరి కోరుకుంటూ రాబోయే రోజుల్లో రైతుకి మరింత మేలు జరగబోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రైతుకి సంబంధించి ఇంకా అనేకమైన చర్యలు తీసుకుంటారు. ఆర్గానిక్ పంటలను పండించాలనే నిర్ణయం పెట్టుకున్నారు. అలాగే రైతు పండించే పంటకి అంతర్జాతీయ మార్కెట్ కంపెనీకి అవకాశాలు చూస్తున్నారు. అందుకే మీ అందరినీ మళ్ళీ కోరుతూ ఈ సద్వినియోగాన్ని మళ్ళీ మనం వినియోగించుకుందాం. మళ్ళీ మీరు 2 రోజుల్లో ఈ యొక్క ఈ సంఘం ప్రెసిడెంట్ వీళ్ళతో మీటింగ్ అయింది, నన్ను కలవండి. దాంట్లో ఏమేమి చేస్తే బాగుంటుందో, అది చేస్తే బాగుంటుందో, బడ్జెట్ ఎంత ఉందో కలెక్టర్ గారిని ఒకరు అడిగి ఏ విధంగా ముందుగా నిర్ణయం తీసుకుని ఈ 90 రోజుల్లో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం చాలా కీలకమైన నియోజకవర్గం. ఎందుకు కీలకమైందంటే 4 నియోజకవర్గాల ముంపు నీరు ఇక్కడ దిగుతుంది. ఇది ఎప్పటికీ మర్చిపోకూడదు. 4 నియోజకవర్గాల ఒండ్రు మట్టి కొట్టుకొచ్చి మన డ్రైన్లో ఉంటుంది. 4 నియోజకవర్గాలకి డ్రైనేజీ వ్యవస్థకి ఒక్కొక్క డ్రైన్కి 1 కోట్ల కల్పిస్తే ఇక్కడ 3 కోట్లు పెట్టాలి. ఎందుకని వాళ్ళందరూ ఒండ్రు మట్టి ఇక్కడ స్టాక్ అవుతుంది, ఇక్కడ ఎక్కువ పని ఉంటుంది. ఇది ఇంతవరకు మీరు ఆలోచన చేసుకుంటూ ఇక్కడ నుంచి మీరు ఆలోచనగా జూన్ అవ్వాలా. కాలువల ఒండ్రు మట్టి కానీ డ్రైన్ ఒండ్రు మట్టి కానీ అత్యధిక పేరుకుపోయేది ఈ కాన్స్టిట్యూన్సీ. కాబట్టి వాళ్ళకంటే ఎక్కువ నిధులు మనం కట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు పై అధికారులు తెలియాలా, మీరు రిపోర్ట్ అలాగే రాయాలని తెలియజేసుకుంటూ మరి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుని ముఖ్యమంత్రి గారి కన్నా కళలు నిజం చేయడానికి ఈ రైతాంగానికి అసలైన అభివృద్ధి చేయడానికి అందరూ ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ అందరూ సార్